నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. డిజిటల్ యుగంలో మనందరినీ ప్రతిరోజూ వేధిస్తున్న కంటి అలసటకు మన ఇంట్లోనే దొరికే ఒక అద్భుతమైన, అత్యంత సహజమైన పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే కంటి సమస్యలు ఎందుకు అంతగా పెరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఉదయం నిద్ర లేవగానే ఫోన్, ఆఫీస్లో ల్యాప్టాప్, మళ్ళీ రాత్రి పడుకునేదాకా ఏదో ఒక స్క్రీన్. కళ్లపై ఎంత విపరీతమైన ఒత్తిడి పడుతుందో కదా. ఎప్పుడూ అలసిపోయినా ఎర్రబడిన కళ్లతో ఉండటమే మనకిప్పుడు మామూలు విషయమైపోయిందా అనిపిస్తోంది. సో, ఈ డిజిటల్ స్ట్రెయిన్ నుంచి, ఆ డ్రై ఐస్ నుంచి ఎలా బయటపడాలి? సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ స్క్రీన్ టైం సమస్యకు పరిష్కారం ఎక్కడో హాస్పిటల్స్లోనో, ఖరీదైన ట్రీట్మెంట్లోనో లేదు. మన వంటింట్లోనే, చెప్పాలంటే మన పెరట్లోనే చాలా సులభంగా దొరికే మునగాకులో దాగి ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. 21వ శతాబ్దపు టెక్నాలజీ తెచ్చిన ఈ పెద్ద సమస్యకు ప్రకృతి ఇచ్చిన ఒక సాధారణ ఆకుకూర అద్భుతమైన పరిష్కారం కావటం నిజంగా వండర్. నౌ ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అసలు మునగాకులోని అంత స్పెషాలిటీ ఏముంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక న్యూట్రియంట్ పవర్ హౌస్. ఇందులో విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం మరియు పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఆ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ డ్యామేజ్ని ఈ యాంటీఆక్సిడెంట్లు అడ్డుకుంటాయని నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. అలాగే విటమిన్ ఏ కంటి కార్నియాను స్ట్రాంగ్గా ఉంచుతుంది. అంటే మన రోగనిరోధక శక్తిని పెంచుతూనే కళ్లకు ఒక రక్షణ కవచంలా మారుతుందన్నమాట. మరి ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలున్న మునగాకును మన డైట్లో ఎలా చేర్చుకోవాలి? ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్ ఒకసారి గమనించండి. కావాలంటే టక్కనే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా సింపుల్ అండి. ఒక 2 కప్పుల లేత మునగాకులు, 2 ఉల్లిపాయలు, కాస్త పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా మంచి తాలింపు కోసం మన పోపుల పెట్టెలో ఉండే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఏవండి, ఇవన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే సాధారణమైన పదార్థాలే కదా. ఇక దీన్ని వండే విధానం చూస్తే జస్ట్ ఊహించుకోండి, మీకే నోరూరుతుంది. ముందుగా ఆకులని శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా తాలింప పెడుతుంటే అబ్బా, ఆ సువాసనే వేరు. ఆ తాలింపులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి అందమైన బంగారు రంగు వచ్చేలా వేయించాలి. ఆ తర్వాత మనం కడిగిపెట్టుకున్న మునగాకులు, కాస్త పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేయాలి. జస్ట్ ఒక 10 నిమిషాలు మీడియం మంటమీద మూతపెట్టి మగ్గనిస్తే చాలు. యమ్మీ అండ్ హెల్దీ మునగాకు కూర రెడీ. సో, ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుందండి. దయచేసి ఇది గుర్తుంచుకోండి. ఈ వంటకాన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని లేదా కొంచెం పెసరపప్పు కలుపుకుని తింటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేం. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే, ఈ ఆకులను మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకంటే ఓవర్కుక్ చేస్తే అందులో ఉండే ఆ మూల్యమైన ఔషధ గుణాలు, కంటికి మేలు చేసే పోషకాలు అన్నీ పూర్తిగా ఆవిరైపోతాయి. సో, టేస్ట్ ఎంజాయ్ చేయాలి, అదే సమయంలో ఆ పోషకాలు వృధా కాకుండా చూసుకోవాలి, రైట్? అందుకే ఆరోగ్య నిపుణులు పదే పదే చెప్పే మాట ఒక్కటే: ఈ మునగాకును ఏదో ఒకరోజు గుర్తొచ్చినప్పుడు తిని వదిలేయకుండా దాన్ని మన దైనందిన జీవితంలో ఒక క్రమబద్ధమైన ఆహారపు అలవాటుగా మార్చుకోవాలి. అలా చేయడం వల్ల ప్రతిరోజూ మనం ఫేస్ చేసే ఆ స్క్రీన్ డ్యామేజ్ నుంచి మన కళ్లకు లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. చూసారా, ఇంత చిన్న సింపుల్ చాయిస్ మన జీవనశైలిని, కంటి ఆరోగ్యాన్ని ఎంత బలంగా మెరుగుపరుస్తుందో. అండ్ ఇదంతా చూశాక మనకు స్పష్టంగా ఒక విషయం అర్థమవుతోంది. భవిష్యత్తులో మన కంటి చూపును కాపాడుకోవడానికి వేలకు వేలు పోసి ఆ కృత్రిమమైన ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ ఎందుకండి చెప్పండి? మన ప్రకృతి ఇచ్చిన ఇంత అద్భుతమైన, వండుకోవడానికి ఎంతో సులభమైన ఆకుకూర ఉండగా మనం వాటి వెనుక ఎందుకు పరుగులు తీయాలి? మీ కంటి ఆరోగ్యం కోసం ఈ రోజు రాత్రికే మీ వంటగదిలో ఈ చిన్న మార్పు మొదలు పెడతారని ఆశిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, సహజమైన ఎంపిక చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికర